హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మన స్టోరీస్ విన్నాక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈనాటి కథ సండే మ్యాగజైన్లోంది. కథ పేరు అమ్మ దీవెన. రాసిన వారు కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు. నా మాటల్లో పూర్తి కథను వినేద్దాం. మీ అమ్మ మా అమ్మలా కాదు కదా, పాపం చాలా మంచిది. తనకున్న కసి కోపం లోపలే అణగదొక్కి పైకి మాత్రం చాలా మామూలుగా అంది అర్ణవి. అవును, అందరూ అలా ఉండలేరు. పని ధ్యాసలో పరధ్యానంగా కూతురు మాటకి వంతపాడింది కౌముది. అవును, మీ అమ్మ పోలికలు మా అమ్మకెందుకు రాలేదంటావు? అప్పటికి విషయం అర్థమై రాకేం ఎంచక్కా వచ్చాయి. మీ అమ్మే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని తమాయించుకుంటుంది. నువ్వు ఇప్పుడు చూస్తున్నావు మీ అమ్మమ్మని. అప్పట్లో అయితేనా తను చెప్పిన దానికి తేడా చేస్తే మాకు చాకిరేవు పెట్టేసేది. సరదాగా కొన్నాళ్ల పాటు మా అమ్మ ఏం చేసేదో నన్ను చేసి చూపించమంటావా? కవ్వింపుగా కూతుర్ని అడిగింది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. నా పెళ్లి కాకముందు చూడాల్సింది అసలు సిసలు మీ అమ్మమ్మని. నేను నమ్మను. నువ్వు నమ్మవని నాకు తెలుసు. అయినా ఇలాంటివన్నీ అర్థం కావాలంటే నీకు కూడా పెళ్ళై నీలాంటి తిక్కల పిల్ల పుట్టుకొని రావాలి. ఆమె మాటలో కొంత అసహనం ఉన్నా కూడా ఎంతైనా కూతురు కాళ్ళు ముళ్ళు దిగితే తను నొప్పితో విలవిల్లాడిపోయే తల్లి కదా. ఆ సాధింపు వెనుక ఒక దీవెన కూడా దాక్కొనుంది. అదే మరి, ఏమన్నా ఆ మాట అంటావు? సర్రును కోపం వచ్చింది అర్ణవికి. కోపానికేం తక్కువ లేదు. నీ పెళ్ళయ్యాక నేను మంచిగానే కనపడతాలే సణుక్కుంది కౌముది. ఒకరోజు అమ్మా, అరకు వ్యాలీకి ఎక్స్కర్షన్కి వెళ్తాను అడిగింది అర్ణవి. వద్దులే తల్లి, అసలే చలికాలం. అయినా నాన్న ఒప్పుకోవాలి కదా. నువ్వు సరే అంటే వెళ్ళమంటాడులే నాన్న. ఆయనకేం నాలుగు చివరి నుంచి అనేసి నా మెడకు చుట్టేస్తారు. మంచి చెడు ఆలోచించనక్కర్లేదా? మొన్నే కదా నీకు జ్వరం వచ్చి తగ్గింది. ఇంత వెంటనే వెళ్తే మళ్ళీ జ్వరం తిరగబెడితే ఎంత కష్టం. ఆలోచన లేకపోతే ఎలాగా? భర్త మీద విసుక్కుంటూ కూతురికి కాదని చెప్పేసింది కౌముది. పర్వాలేదమ్మా, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నాకైతే వద్దనిపిస్తుంది నిష్కర్షగా చెప్పేసింది. అన్నిటికీ అలా అంటావేంటి? విసుక్కుంది. రేపు నువ్వు అమ్మయ్యాక తెలుస్తుందిలే. నీలా కాదు. నేను నా పిల్లల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తాను పౌరుషంగా చెప్పింది. అది చూద్దాం. చిన్నగా నవ్వింది కౌముది. ఈ కాలం పిల్లలు మామూలేగా. చివరికి కూతురు మాటే నెగ్గేసింది. ఆర్నవి ఇంజనీరింగ్ చదివే టైంలో ఇలాంటివి చాలానే జరిగాయి. దాంతో పాపం కౌముది మీద అన్నింటికీ వద్దంటుందన్న ముద్ర పడిపోయింది. ఒకరోజు రాత్రి తండ్రి కూతురు కలిసి చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. వంట వద్దని బయట నుంచి బిర్యానీ అవి ఆర్డర్ చేసి తిన్న తర్వాత తీరిగ్గా కౌముదిని ముగ్గులోకి లాగారు. విషయం ఏమిటంటే ఆర్నవి ఎంఎస్ చేయటానికి యుఎస్ఏ వెళ్దామని సరదా పడుతుంది. తండ్రి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. కౌముదికి మెల్లగా విషయం చెప్పి ఒప్పించాలి అనే ప్రయత్నం. నేను చచ్చినా ఒప్పుకోను ఖరాఖండిగా చెప్పేసింది కౌముది. అది కాదమ్మా, కూతురు మాట వినిపించుకోకుండా నువ్వు మాకు ఒక్కదానివి. 4 ఏళ్లలో నువ్వు వెనక్కి వస్తానంటున్నావు. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగొచ్చిన దాఖలాలే లేవు. నువ్వు పుట్టాక నిన్ను ఒక్క రోజైనా వదిలి ఉండలేదు. ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతానంటున్నావు? కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి. అది కాదమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అంటూ రకరకాలుగా తల్లిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది అర్ణవి. ఇప్పుడు నీకు అర్థం కాదులే. నీకు కూడా ఓ చంటిది పుట్టి అది నిన్ను వదిలేసి పోతాను అంటే అప్పుడు తెలిసొస్తుంది. అబ్బా, మళ్ళీ అదే మాట అని తల కొట్టుకొని కన్న కూతుర్నే శపిస్తున్నావా అని అడిగింది. ఏం మరి, నీ కూతురు నిన్ను వదిలి వెళ్తాను అంటే శాపమా? ఇప్పుడు నా కూతురు అమెరికా వెళ్తానంటే నాకు వరమా? నిలేసింది కౌముది. అది కాదు కౌముది, నీ ఫ్రెండ్ విశాల కూతుర్ని పంపలేదా? పాపం ఆర్నవి సరదా పడుతోంది కదా. అయినా ఈ కాలంలో అమెరికాని దూరం కింద ఎవ్వరూ చూడట్లేదు. మనం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. దాని ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. మీకు దానికి ఇష్టమైతే నన్ను అడిగేదేముంది? మీ ఇద్దరికి నచ్చినట్లుగానే చెయ్యండి. కౌముదికి కష్టం తోచినట్లుగా అర్థమైంది శ్రోతలకి. అప్పటికి ఊరుకున్న ఆర్నవి అమెరికా ప్రయత్నాలు ఆపలేదు. తండ్రి కూతురు కలిసి గుట్టుగా అమెరికా కాలేజీలో
సీట్ వచ్చేదాకా చెప్పకుండా ఫీజు కట్టే ముందు మళ్ళీ ఓసారి కదిపారు. కూతురు యుఎస్ ప్రయాణం మానేసింది అని సంతోషపడుతున్న కౌముదికి చాలా బాధ అనిపించింది. మీ ఇద్దరికి ఇష్టమైతే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అని ముభావంగా చెప్పేసి ఆ క్షణం నుంచి వాళ్లతో అవసరమున్నా మాట్లాడటం మానేసింది. వాళ్ళు ఏదైనా అడిగితే అంటీ ముట్టినట్లుగా జవాబు ఇవ్వటం మొదలుపెట్టింది. ఈలోగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. రా అన్నయ్య, ఫోన్ అయినా చేయకుండా వచ్చావు, అంతా కులాసానా అంటూ ఊరు నుంచి దిగిన అన్నగారిని ప్రేమగా ఆహ్వానించింది కౌముది. మావయ్య, అత్తయ్య ఎలా ఉంది అంటే నా గురించి ఏం అడగవా? అత్తయ్య ఎక్కువైందా నీకు? అన్యాయం కదా. జాలిగా మొహం పెట్టాడు కిషోర్. నువ్వు బాగానే కనిపిస్తున్నావు కదా. చేతులతో ఆయన లావైనట్లుగా చూపిస్తూ నవ్వింది ఆర్నవి. బాగా లావయ్యానంటావా? నవ్వుతూ అడిగాడు మేనకోడల్ని. ఓ గుప్పెడు పొట్టొస్తే మంచిదేలేరా, అది అలాగే అంటుంది అన్నయ్యని సమర్థించింది కౌముది. బావగారు లేరా? అబ్బో, అంత గౌరవం ఎప్పటి నుంచి నాయనా? అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతూ ఆశ్చర్యంగా అడిగాడు అర్నవి తండ్రి. ఏం చేస్తాం, ఒక్కోసారి ఎలాంటి వాళ్ళకైనా గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అంతే. ఇద్దరు పెద్దగా నవ్వుకున్నారు. కారణం, ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. భోజనాలు చేస్తూ ఉండగా అసలు విషయం బయటపెట్టాడు కిషోర్. మనం అనుకుంటే సరిపోదులే అన్నయ్య, వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఆయన గారు కూతుర్ని అమెరికా పంపుతారంట చదువులకి. చాలా కష్టంగా చెప్పింది కౌముది. అమ్మకి అంత బాధగా ఉందా అనిపించింది ఆర్నవికి. తండ్రి మొహం చూసింది కొంచెం బేలగా. ఎప్పుడు వెళ్తున్నావు అమెరికా? మామయ్య ప్రశ్నకి వెరినవ్వు నవ్వి ఇంకా ఏం తెలీదు అంది. విమానం ఎక్కే ముందు రోజు చెప్తారులే అన్నయ్య. అదేంటమ్మా అలా అంటావు? బాధగా అంది అర్నవి. చూడు చెల్లెమ్మా, దానికి ఇష్టమై వెళ్తాను అంటే నువ్వు అడ్డు పెట్టకూడదు. ఈ రోజుల్లో ఎంతమంది వెళ్ళట్లేదు. అంతేలే అన్నయ్య, ఈ కష్టం తెలియాలంటే దానికి కూడా ఓ కూతురు పుట్టాలి. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టింది. ఇరిటేషన్ వచ్చేసింది అర్నవికి. సాయంత్రం తిరిగి వెళ్లే ముందు ఆర్నవి అమెరికా విషయం తెలిసాక నా ప్రపోజల్ గురించి ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాను. చెల్లెల దగ్గర సెలవు తీసుకుంటూ అన్నాడు కిషోర్. ఏం చేస్తాం, మనం చాలానే అనుకుంటాం. మన చేతుల్లో ఏమీ లేదు. వదిన్ని ఏమీ అనుకోవద్దని చెప్పు. విశ్వాగాడికి నా తరపున సారీ చెప్పు బాధపడింది కౌముది. రాత్రి మళ్ళీ ఒక చిన్న మీటింగ్. తాడో పేడో తేల్చేసి తల్లిని ఒప్పించాలి అని అర్నవి ప్రయత్నం. అయితే ఆమె ఆశ్చర్యపోయేలాగా తండ్రి స్వరం మారిపోయింది. అది కాదు నాన్న. లేదు తల్లి, నేను చెప్పేది విను ముందు. తర్వాత నీకు నచ్చినట్లుగా నిర్ణయం తీసుకో. అమ్మ నేను కూడా కాదనం. తల్లి తరపున కూడా హామీ ఇచ్చాడు. విశ్వ మంచోడు. సీఏ పాస్ అయ్యి హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తులు బాగానే ఉన్నాయి. వాడు నిన్ను ఇష్టపడ్డాడు అని. కానీ నిజానికి అలాంటి సంబంధం తేవటం కొంచెం కష్టమే తల్లి. పైగా వాళ్ళకై వాళ్లే వచ్చి అడుగుతున్నారు కదా. ముఖ్యంగా అత్తయ్య మావయ్య చాలా మంచివాళ్ళు. అవకాశాలు అస్తమానం రావు. ఇప్పుడు వదిలేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుందేమో ఆలోచించు. ఆర్నవికి ఉడుకుమోత్తనంగా ఉంది. ఒరే విశ్వ, ఎంత చెప్పాను. నాకు యుఎస్ వెళ్ళటం పెద్ద డ్రీమ్ అని. ఒక్క 4 ఏళ్ల పెళ్లికి ఆగమంటే వినవా? నీ పని ఇప్పుడు కాదు, పైగా మామయ్యను పంపించి నన్ను ఇరికిస్తావా? లోపల రగిలిపోతుంది ఆర్నవి. నిజానికి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నా ఇటు అటు పెద్దలకి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నువ్వేం మాట్లాడవేంటి అన్న భర్త వైపు నిర్లిప్తంగా చూసింది కౌముది. నా మాటకి ఏమాత్రం విలువ లేనప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం? ఇంకా లాభం లేదని నాకు విశ్వాసం చేసుకుంటానికి అభ్యంతరం ఏం లేదు. మనసులో మాటని బయటపెట్టే అవకాశాన్ని వదులుకోవటం ఇష్టం లేక చెప్పేసింది అర్నవి. వింటోన్న ఇద్దరి ముఖాలు వెలిగిపోయాయి. కానీ యుఎస్ వెళ్ళొచ్చాక అయితే ఓకే, అంటే 4 ఏళ్ళు ఆగాలి మరి. కూతురు ఒప్పుకోవటంతో మురిసిపోయి మర్నాడే బామర్ది ఊరికి ప్రయాణమయ్యారు. 4 ఏళ్ళు ఆగటం సమస్య కాదు, కానీ మా అమ్మ నాన్న బావుండగా వాడికి పెళ్లి చెయ్యాలి అని నా తాపత్రయం. వదిన మాటకి ఏం చెప్పాలో తెలియక కూతురు వంక చూసింది కౌముది. అందరూ 10 సార్లు చెప్పిన మీదట తప్పనిసరి కొంత అయిష్టంగానే ఆర్నవి సరే అంది. ఫోన్లో మాత్రం విశ్వాని వాయించేసింది. అది కాదే బాబు, మా అమ్మమ్మ తాతయ్య బాగుండంగానే పెళ్లి చెయ్యాలి అని అమ్మ పట్టు. దానికి నేను ఎదురు చెప్పలేకపోయాను. సారీనే బతిమలాడాడు. అందరూ ఆనందంగా భోజనాలు చేస్తూ ఉండగా ఇందాక ఒప్పుకున్నాను, కానీ నేను అమెరికా వెళ్ళొస్తేనే కానీ ఈ పెళ్లి చేసుకోను. మళ్ళీ పాత బాంబే పేల్చింది అర్నవి.
మళ్ళీ మొదటికొచ్చిందా వ్యవహారం అనుకుంటూ తలలు పట్టుకున్నారు అందరూ. నిమిషానికి ఒక మాట అయితే ఎలాగమ్మా అన్న తండ్రి వైపు చూస్తూ, నాన్న నీకు తెలుసుగా నా ఏమైతే అమెరికా వెళ్ళాలి, గారాలు పోయింది. పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళ్తాళ్లే అన్న అత్తయ్య మాటల్ని తేలిగ్గా తీసేస్తూ, ఏం అక్కర్లేదు నేనే వెళ్తాను ఠీవీగా చెప్పింది. అది కాదమ్మా, నచ్చ చెప్పబోయిన తల్లిని ఆగమని ఈ నెలాఖరున మా ఆఫీస్ వాళ్ళు ఓ ప్రాజెక్ట్ పని మీద నన్ను 3 నెలలు యుఎస్ పంపిస్తున్నారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది, అందుకని 4 నెలల తర్వాత ముహూర్తం పెట్టుకోండి, అభ్యంతరం లేదు నవ్వింది. ఆ విధంగా తన కోరిక తీరుతున్నందుకు మహదానందంగా ఉంది అర్ణవికి. హమ్మయ్య అనుకున్నారందరూ. అమ్మా గట్టిగా పిలిచింది అర్ణవి. అబ్బా ఎందుకే అలా అరుస్తావు, మొన్ననే పుట్టింది నీ కూతురు, అమ్మకి ఇంత నోరా అని హడలిపోతుంది అంటూ చేసే పని మధ్యలో వదిలేసి కూతురు దగ్గరికి హడావుడిగా వెళ్ళి చూసి పకపక నవ్వింది కౌముది. ఏ మారిందవే బుగ్గలు నొక్కుంటూ అడిగింది. చూసావా అప్పుడే అమ్మతనం పొంగుకొచ్చింది, నీ కూతురు చెవులు మూసి మరీ నా చెవులు చిల్లులు పడేలాగా అరుస్తున్నావా, బాగుంది తల్లి. సరేలే కానీ ఇలారా దగ్గరికి పిలిచింది అర్ణవి. ఏమైందమ్మా, ఏదైనా ఇబ్బందా, సిజేరియన్ అయ్యి ఎన్నాళ్ళో అవ్వలేదు, నొప్పిగా ఉందా, గాబరా పడింది తల్లి మనసు. ఏం లేదులే ముందిక్కడ కూర్చో. తల్లి చెయ్యి పట్టుకొని మంచం మీద పక్కనే కూర్చోబెట్టుకుంది. చెప్పు తల్లి ఏంటి విషయం. ఏం లేదన్నాను కదా విసుక్కుంటూ అమ్మల దగ్గర తీసుకుని కౌగిలించుకుంది. ఏమైంది నీకు, కూతుర్ని ఆప్యాయంగా హత్తుకొని అడుగుతూ మధ్యలో గమ్మును గుర్తొచ్చి, ఆగాగు చంటితానికి పాలిస్తున్నావు, అది నలిగిపోతుంది, దూరం జరగబోయింది, దాన్ని నేను చూసుకుంటున్నానులే, నువ్వు కదలకు ఆజ్ఞ జారీ చేసింది. ఏమైంది నాన్న, మీ ఆయన గుర్తొచ్చాడా లాలనగా అడిగింది. మధ్యలో వాడెందుకు విసుగ్గా అంది. మేనల్లుడు కాబట్టి నేను వాడు అనొచ్చు, నువ్వు అలా అనకూడదు. దాంతో సరిపెట్టా, సంతోషించు. నీ ఎదురుగా వాడిని తిడితే ఊరుకోవు కదా నవ్వింది. చాలే ఊరుకో, ఇదివరకైతే నీకు బావ అవుతాడు కాబట్టి మీరు ఎలా పిలుచుకున్నా పట్టించుకోలేదు, వాడిప్పుడు నీకు మొగుడు, అందరి ఎదురుగా అలా మాట్లాడకు, తప్పు పడతారు ముద్దుగా విసుక్కుంది. సరే కానీ విషయం ఏంటో చెప్పు. 2 నిమిషాలు మళ్ళీ మౌనం. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా అడుగుతూ దూరం జరుగుతున్న తల్లిని ఇంకా గట్టిగా హత్తుకొని, ఉండు వదలకు చిన్నగా అరిచింది. చంటిదాన్ని చూసుకో నలిగిపోతుంది, జాగ్రత్త చెప్పింది తల్లి. నాకంటే పాపే ఎక్కువైంది నీకు గారంగా విసుక్కుంది అర్ణవి. అంతే కదా మరి, నాకు ఈ బుల్లి బంగారమే ఎక్కువ అని నవ్వింది. ఇంతకీ విషయం ఏంటో చెప్పు, ఎవరి మీద ఈ బెంగ. నాకు చిన్నప్పటి నుంచి అస్తమానం నువ్వు ఒక మాట అనేదానివి గుర్తుందా మెల్లిగా అడిగింది. ఏమో చాలా అనే ఉంటాను, ఒక మాట అంటే గుర్తుకు రావటం లేదు. కూతురు అంత ఎమోషనల్ అవటం మొదటిసారి చూస్తుంది కౌముది. ఆ మాట మొదట్లో కొన్ని రోజులు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ అదే మాట రిపీటెడ్గా నువ్వు అంటూ ఉంటే నేను 10th క్లాస్లోకి వచ్చినప్పటి నుంచి లెక్క పెట్టి నోట్ చేసుకోవటం మొదలుపెట్టాను. నువ్వు ఆ మాట నేను లెక్క పెట్టడం మొదలుపెట్టాక మొన్నటి వరకు 1116 సార్లు అన్నావు తెలుసా, డేట్లతో సహా రాసి పెట్టుకున్నాను. అవునా ఆశ్చర్యపోయింది కౌముది. ఏం మాట అది, ఏమన్నా తిట్టా అర్థం కాలేదు. నువ్వు బంగారు తల్లివి, తిట్టడం కాదమ్మా అది దీవెన, అమ్మని ముద్దు పెట్టుకుంది అర్ణవి. కూతురులో మరో కోణం చూస్తున్న కౌముది మనస్సు కరిగిపోయింది. చిట్టి తల్లి ఏమని దీవించాను కన్నీళ్లు ఆపుకుంటూ అడిగింది. అన్నిసార్లన్నా నీకే గుర్తుకు రాలేదంటే చిత్రంగా ఉందమ్మా అన్నవి. అస్తమాను అనేదానివి కదా, నీకు అమ్మయ్యాక అర్థమవుతుందిలే అని ఆర్ణవి గొంతు గద్గదమైంది. ఇదిగో అయ్యాను కదా, ఒళ్ళో ఉన్న పసిగుడ్డును చూపిస్తూ ఇప్పుడు అర్థమైందమ్మా అని మళ్ళీ అమ్మని వాటేసుకుంది. నేను చాలా ఇబ్బందులు పెట్టాను, నన్ను క్షమించు. పిచ్చిదానిలా మాట్లాడకు, నువ్వు నా బంగారు తల్లివి. పిల్లలన్నాక అలాగే ఉంటారు, ఉండాలి కూడా. బాలింతరాలివి, వెర్రిమొర్రి ఆలోచనలేం పెట్టుకోక ఆనందంగా ఉండు ప్రేమగా విసుక్కుంది. అమ్మవి, అంతకంటే ఏమంటావులే, చూడచక్కని మనవరాలనిచ్చావు, ఇంకేం కావాలి అంటూ తన కూతుర్ని ముద్దు పెట్టుకుంది కౌముది. అప్పటి వరకు ఊరుకొని మన మనవరాలు తన ఒళ్ళోకి తీసుకొని, ఇదిగో మనవరాల, మీ అమ్మ నన్ను ఎంత ఏడిపించిందో దానికి 2 నువ్వు ఏడిపించాలి, గుర్తుంచుకో అంది చంటిగుడ్డును ముద్దు పెట్టుకుంటూ. ఇప్పుడే కదా నేనేమి ఏడిపించలేదన్నావు బిత్తరపోతూ అడిగింది అర్ణవి. పాపం నీ క్లీన్ చిట్ ఇచ్చేశాననుకుంటున్నావా, అదేం కాదు, ఇదిగో ఈ బుడంకాయ పుట్టిందిగా, నా కక్షంతా ఇదే తీర్చుకుంటుందిలే. తల్లులిద్దరూ నవ్వుకున్నారు ఆనందంగా.
అమ్మమ్మ చేతిలో ఉన్న చిట్టి తల్లి కూడా ఏడుపు మానేసింది ఏదో అర్థమైనట్లుగా. చంటిది పుట్టి 1 నెల అవుతుంది. అర్ధరాత్రి మనవరాలు ఏడుపుకు మెలకొచ్చింది కౌముదికి. ఓరకంటితో పక్క మంచం మీదకి తొంగి చూసింది. తను లేచి పాపని ఊరుకోబెట్టాలి అనుకున్నా హైదరాబాద్ వెళితే ఇవన్నీ ఎలాగూ ఆర్నవి ఒక్కరితే పడాలి కదా, అందుకే అలవాటవని అని ఊరుకుంది. అప్పటికే గాఢ నిద్రలోంచి లేచి పిల్లకి పాలివ్వటానికి సమాయత్తమవుతూ విసుక్కుంటున్న కూతురి కష్టం చూసి ముందు జాలి అనిపించిన ఆమె అన్నమాటకు మాత్రం మురిపంతో కూడిన పెద్ద నవ్వు వచ్చింది కౌముదికి. అయితే పైకి మాత్రం నవ్వకుండా బలవంతాన ఆపుకుంది. లేకపోతే కూతురు విసుగు తన మీదకి మళ్ళీపోయే ప్రమాదం ఉంటుందని తెలుసు. అబ్బా, అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆకలేనా? పగలంతా నిద్రపోతావు, నన్ను ఏడిపించడానికి రాత్రి ఆటలు మొదలు పెడతావు. ఇప్పుడు కాదులే, ఓ 25 ఏళ్ళు పోనీ, నీకన్నా 100 రెట్లు ఎక్కువ తిక్కల కూతురు నీకు పుట్టి ఇలాగే ఏడిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అంటూ ఇంకా లోకం తెలియని చంటిగుడ్డు మీద విసుక్కుంటోంది ఆర్నవి. అమ్మలందరూ ఇంతే కదండి.